పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకి సత్వరమే న్యాయం అందించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారుల్ని ఆదేశించారు. కాగా పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. మేము దేనికోసమో రాలేదండి, అంటే రికవరీ కోసమో దానికోసం ఏం రాలా. ఇంత ఒక నెల ముందు కూడా వాళ్ళు జైలు నుంచే వచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనం అంటే ఆపేసారేమో మారిపోయారని మేము వాళ్ళ గురించి ఏం పట్టించుకోవాలా. మళ్ళీ ఒక నెల నుంచి ఏమైంది, మళ్ళీ పోతున్నాయి ఆవులు, ఏంది పోతున్నాయి ఏంది అని అందరూ కలిసి విచారించుకొని ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి మళ్ళీ రాత్రిపూట గస్తీ కాయడం మొదలుపెట్టాము. గస్తీ కాయడం మొదలు మొన్న శనివారం రాత్రి మిస్ అయ్యి మళ్ళీ పొద్దున్న దొరికితే ఏంది అని పట్టుకొని వాడిని విచారిస్తే 16 సార్లు తీసుకెళ్ళాము. ఈ నెలలో స్కార్పియోలో సీట్లన్నీ తీసేసి 4 చెప్పున 4 సార్లు తీసుకెళ్ళాము. 16 ఆవులు తీసుకెళ్ళామని చెప్పి ఫలానా అని చెప్పి ఆయనే చెప్పారు మాకు వాళ్ళే. అది దాని గురించి కంప్లైంట్ ఇచ్చాము. ఒక్కళ్ళే దొరికి ఇంతకుముందు ఒక్కొక్కటికి తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు ఒకేసారి ఒక బండిలో హైదరాబాద్ పంపిస్తున్నారంట ఇక్కడ నుంచి. అది దాని గురించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరైన రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏంటంటే దాని గురించి కఠినంగా మన ఎస్పీ గారు కొంచెం కఠినంగా దాని గురించి విచారణ తీసుకొని ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఆపాలని చెప్తున్నాం అంతే. ఏ విధంగా దొంగతనం చేస్తున్నా వీళ్ళు మార్పు అనేది రాట్లా. గత 3 నెలల ముందు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చి కూడా వచ్చి రాగానే మళ్ళీ 16 జీవాలని తీసుకెళ్లారు. ఇదివరకు 1, 2 తీసుకెవాళ్ళు, ఇప్పుడు స్కార్పియో బండిలో ఏకంగా 4, 5 వేసుకొని వెళ్ళిపోతున్నారు. దాని గురించి మనం పాత గుంటూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తేనేమో 2 రోజుల తర్వాత రండి, 3 రోజుల తర్వాత రండి అంటున్నారు. ఎందుకని ఎస్పీ గారి దగ్గర నుంచి వచ్చి కంప్లైంట్ ఇద్దామని వచ్చినాం.